నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలి. తెనాలిలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జగనన్న కాలనీల పేరుతో రైతులను మోసం చేసిన ఘనత వైసీపీది. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు విమర్శ. శివరాత్రి పండుగ నాటికి బుర్రపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్లో చెత్త తరలింపు ప్రక్రియ పూర్తి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. తేదీ ఆదివారం గుంటూరులో జరగనున్న మాలల మహాగర్జనను జయప్రదం చేయాలి. అఖిల భారత మాల సంఘాల జేసీ నేతల పిలుపు. తెనాలి ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో తెనాలి వేమూరు నియోజకవర్గాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం జరిగిన సమావేశంలో నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రసంగించారు. తెనాలి వేమూరు నియోజకవర్గంలో చేర్పించిన 30,000 పట్టభద్రుల ఓటర్లను సక్రమంగా ఓటు వేయించే బాధ్యత ప్రతి కార్యకర్త నాయకుడిపై ఉందన్నారు. విజన్ అనే పదానికి అంబాసిడర్గా ప్రపంచం పేరు తెచ్చుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని, ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నామని తెలిపారు. సమాజ స్థాపనకు పట్టభద్రుల పాత్ర కీలకమని, సమాజం స్థాపనకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఏ రకంగా అయితే మీరు 2 నియోజకవర్గాల్లో 30,000 ఓట్లు చేర్చారో ఆ 30,000 ఓట్లని తీసుకొచ్చి ఓటు చేయించే బాధ్యత ఎవరు ఏ ఓటునైతే జరిపించారో ఆ ఓటుని తీసుకొచ్చి మరలా సక్రమంగా ఓటు చేయించేంత వరకు కూడా అది మీ బాధ్యతే, నా బాధ్యత ఏమి లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. ఎందుకంటే నేను ఓటు చేర్చమని చెప్పలా, ఆ రకంగా మీ అందరూ ఓట్లు చేర్చారు, బాధ్యతగా చేర్చారు. 2 నియోజకవర్గాల్లో కూడా నా మీద ఉన్న గౌరవం, పార్టీ మీద ఉన్న అభిమానం, నాయకత్వం మీద ఉన్న అచంచలమైనటువంటి విశ్వాసం, కూటమి నాయకత్వానికి కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఈ రోజున ఒక వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికల్లో వెళ్ళట్లా, అది చెప్పదలుచుకున్నాను ప్రధానంగా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పాలన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు 5 కోట్ల ఆంధ్రులు ఒక జైలు జీవితాన్ని గడిపారు. ఎవరు కూడా తమకున్న భావాల్ని వెల్లడించడానికి సాహసించినటువంటి పరిస్థితి మనం గత 5 ఏళ్లలో చూసాం. ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 94లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 3 నెలలకే విజన్ 2020 ఈ రాష్ట్రం ఇట్లా ఉండాలి అంటే ఆయన అనుకున్న దానికంటే మెరుగ్గా ఉన్నటువంటి పరిస్థితి ఈనాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే మనకు అర్థమయ్యేటువంటి వాస్తవం. పరిశ్రమల ద్వారా నేను ఏదైతే హామీ ఇచ్చానో ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలని కల్పించాలి, నాకు ఒక ధ్యేయం ఉంది, లక్ష్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరటానికి ఈ విజన్ అనేది మీ అందరి సాక్షిగా అని చెప్పి ఈనాడు ప్రజల సమక్షంలో డెడికేటెడ్ టు ద నేషన్ అండ్ ఆల్సో టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు అనే
సంతకం యొక్క విలువ రేపటి భవిష్యత్తులో 2047 తర్వాత తెలిసిద్ది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. అలాంటి నాయకత్వంలో ఈ రోజున కూటమి సహకారంతో సమాజంలో జరిగినటువంటి అవకతవకలను సరిచేసుకుంటూ ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నానికి నాంది పలికినటువంటి ఒక మంచి ప్రభుత్వానికి, కూటమి గెలుపు మంచి ప్రభుత్వానికి మద్దతు అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఎవరైతే పట్టభద్రులుగా ఓటర్లుగా నమోదై ఉన్నారో, సమాజంలో భాగస్వాములు అయి ఉన్నారో, వికాసవంతమైన విజ్ఞానవంతమైన ఈ సమాజాన్ని తీర్చిదిద్దడానికి మీ పాత్ర ఈ ఓటు అని చెప్పి చెప్పాలనేది నా చేయం. నేను తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిని అని చెప్పి చెప్పుకోవడం అనేది మన గౌరవం. ఇది తెలుగుదేశం అనేది, ఇది తెనాలి తెలుగుదేశం అని చెప్పి చెప్పుకునేలాగా గర్వంగా ఉండాలి ప్రతి ఒక్కరు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, కూటమి నాయకత్వంలో మరి అందరి సహకారంతో యునానిమస్గా ఎన్నికలు పూర్తయినాయి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తాము. ఏ ఒక్క కార్యకర్త ఏ పార్టీలో కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు, కూటమి పార్టీలో నాయకత్వం, కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా మనం కార్యక్రమాలను జరుపుకుందాం. దానికి మేము ఎప్పుడు కూడా మీ అందరికీ అండగా ఉంటాం. ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక వారం రోజుల్లో సొసైటీలు కూడా వస్తాయి, అది కూడా డేట్స్ ఇవ్వబోతా ఉన్నారు. మరి ఆ 3 మెన్ కమిటీని కూడా సక్రమంగా అందరం కూడా కలిసి చక్కగా చేసుకుందాం. ఒకటి గతంలో తీసుకున్నది వారికి ఇచ్చి, గతంలో మనం వారికి ఇచ్చింది మనకి ఏమని చెప్పి అడుగుతా ఉన్నాం. అది కూడా కూర్చొని ఆనందబాబు గారు దాన్ని సెటిల్ చేస్తారు. ఏదైనా సరే, ఏదైనా మనకైనా సమస్య వస్తే పోలీస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అధికారులతో కానీ లేకపోతే కలెక్టర్తో కానీ ఏదైనా వస్తే వెంటనే ఆనందబాబు గారి దగ్గరికి వెళ్ళి పని చేయించుకునే అర్హత మీ అందరికీ ఉంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ, సమావేశంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజా గారు మరి వేమూరు తెనాలి నియోజకవర్గాలకి శాసనసభ్యుడిగా, వేమూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఈ నియోజకవర్గాలకి ఇక్కడ ప్రజలతో ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం, ఈ నియోజకవర్గాల అభివృద్ధికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికి కానీ అహోరాత్రులు ఏ విధంగా శ్రమించేవాడో అందరికీ తెలుసు. అన్ని వర్గాల ప్రజల్ని కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పేరు పేరున పిలిచి పలకరించి ఆప్యాయత కనపరిచేటటువంటి వ్యక్తిగా అందరూ కూడా ప్రేమిస్తాం. ఇక రాజకీయ పరంగా ఆలోచిస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో తిరుగులేని నాయకుడిగా రాజకీయాన్ని తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం, సొంత మనుషులు ప్రేమించేటటువంటి వ్యక్తులు ఎంటైర్ ఉమ్మడి జిల్లా మొత్తం కలిగినటువంటి నాయకుడు ఈ జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే ఆలపాటి రాజా గారు ఒక్కడే ఉంటాడు. కానీ పోటీ లేదు కదా అని చెప్పి మనం అలసత్వంతో కాడి కింద పడేసి కూర్చోకుండా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం అయితే మాత్రం మనకు ఉంది. అంటే వన్ సైడ్ ఎన్నిక జరగాలి. ఇందులో పెద్దలు చెప్పారు మొదటి రౌండ్లోనే గెలుపు రావాలని. మొదటి రౌండ్లోనే కాదు, అసలు ఏకపక్షంగా ఎన్నిక అనేది జరిపించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గం ఈ 33 నియోజకవర్గాల్లో కూడా నాకు తెలిసి ఓటర్ ఎన్రోల్మెంట్లో 10వ స్థానంలో నిలబడింది. వేమూరు నియోజకవర్గం కంప్లీట్ గ్రామీణ ప్రాంతం కాబట్టి అక్కడ సరిపోను ఆ రేషియో ప్రకారం తగినన్ని ఓట్లు చేర్పించాం. ఇవి చేర్చిన ఓట్లు 90% ఓట్ల పైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పడే విధంగా మనం కృషి చేయాలి. ఈ ఓటర్ ప్రక్రియని మొదలైనాక ఆ ఎన్రోల్మెంట్కి ఏ విధంగా బాధ్యత తీసుకున్నారో ఆ ప్రతి ఓటు మళ్ళీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోలేంత వరకు కూడా మీరు చిత్తశుద్ధితో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. 2 జిల్లాల్లో కూడా మన నాయకుడు 2 జిల్లాల్లో
నాయకుడు అయ్యాడు అనే దానికి నిజంగా చాలా గర్వం ఫీల్ అవ్వాలి మనందరూ కూడా. మొన్న ఎవరైతే కొంచెం సీట్ రాలేదని బాధపడి ఉంటారో వాళ్ళందరూ కోసమే ఖచ్చితంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చి ఒక నియోజకవర్గం కాదు అన్ని నియోజకవర్గాలలో కూడా మీకు షోట్స్ కొట్టాలని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా ఆ అవకాశాన్ని ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా 2 జిల్లాల్లో ప్రజల యొక్క మన్ననలు పొందుతారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 100% ఓటింగ్కి వెళ్ళే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి దానికోసం చెప్పడం కోసమే ఈ ఆత్మీయ సమావేశం నేను ఏదో అనుకుంటున్నాను. పెద్ద ఎత్తున ఉండాలి మెజార్టీ. నేను అన్నాను కదా ఇప్పుడు ఆయన ఎట్లా సెలవించుకుంటారో ఆయన వ్యక్తికి తగ్గట్టుగానే రేపు ఎలక్షన్ జరిగి ఎలక్షన్ లో కూడా మెజారిటీ అనేది 1 సైడ్ ఎలక్షన్ జరిగే విధంగా, ఎందుకంటే కూటమిలో ఉన్నాము, అధికారం ఉంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చేది కూడా ఏంటంటే 10% ఓటు అంతా కూడా రాజాగారి మీద పడేటట్టుగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో భాగంగా రానున్న శివరాత్రి పండుగ నాటికి బుర్రపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్లోని చెత్త తరలింపు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కమిషనర్ శేషన్న సిబ్బందితో కలిసి డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తెనాలి పట్టణం నుండి 80 టన్నుల మేర చెత్త డంపింగ్ యార్డుకు వస్తుందని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని వాటిని పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. వ్యర్థాలను సెగ్రిగేట్ చేసి రానున్న 2-3 నెలల్లో డంపింగ్ యార్డ్లోని చెత్తను మొత్తం తరలించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా ఇళ్లలో వచ్చే వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా పురపాలక సిబ్బందికి అందించాలని సూచించారు. రోడ్లపై వ్యర్థాలను వేరాదని కోరారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏరియా ఖాళీ అవుతుంది కాబట్టి అక్కడ ఫౌండేషన్ చేసేసుకొని ప్రాసెస్ ఇక్కడ చేస్తాం. ఈ ఎడ్జ్ ఉంది కదా సార్, పట్టణం నుంచి వచ్చేటువంటి గార్బేజ్ వేస్ట్ అంతా కూడా బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లో డంప్ చేయడం అవుతుంది. రోజుకు 80 టన్స్ వస్తుంది. దీన్నంతా కూడా ఇక్కడ డంప్ చేసి అందులోంచి మళ్ళీ వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడం అవుతుంది. వేస్ట్ ఎనర్జీ ఆ ప్రాజెక్టు అయితే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టు శాంక్షన్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఇదంతా డంపింగ్ ఏదైతే ఉందో డంపింగ్ అంతా కూడా రిక్లమేషన్ అనేటువంటి ఆ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం డంప్ అంతా క్లియర్ చేసి వేరే ప్రాంతాలకు సెగ్రిగేషన్తో అయినాక షిఫ్ట్ చేయడం అవుతుంది. ఒక 2-3 నెలల్లో ఈ యొక్క అంతా కూడా క్లియర్ అవుతుంది. అందులో భాగంగానే ఈరోజు కనుక ఒకసారి మీరు తగిన అబ్జర్వ్ చేస్తే కనుక వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా సెగ్రిగేషన్ చేయడం అవుతుంది. సెగ్రిగేషన్ ఆ ప్రాసెస్లో ఏంటంటే ప్లాస్టిక్ రాయి సీసాం అలాగే ఇంకా ఎరువు ఇలా రకరకాల విడగొట్టేసి ఏది ఎక్కడికి పంపాలో అక్కడ పంపుతాము. ప్లాస్టిక్ అయితే కనుక సిమెంట్ ఫ్యాక్టరీలో వెళ్తుంది. అలాగే ఎరువు అయితే కనుక రైతులకు కానీ ఇంకెవరికి కానీ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఎందుకు అనుగ్రహం అయితే కనుక ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆడ ఇస్తాము. సో ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 2-3 నెలలు పడుతుంది. అంటే శివరాత్రి ఆఖరికంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా శుభ్రంగా తయారవుతుంది. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం గుంటూరులో జరగనున్న మాలల మహాగర్జనను విజయవంతం చేయాలని అఖిల భారత మాల సంఘాల జేసీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నవరపు కిషోర్ పిలుపునిచ్చారు. శుక్రవారం తెనాలిలో మాలల మహాగర్జన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని అన్నవరపు కిషోర్ ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక SC/ST రిజర్వేషన్ల వర్గీకరణ క్రిమినల్ లేయర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మాల సంఘాల జేసీ ఆధ్వర్యంలో 15వ తేదీ ఆదివారం గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీ సీతారామ టౌన్షిప్ ఎదురుగా సాయంత్రం 4 గంటలకు చేపట్టిన మాలల మహాగర్జనకు లక్షల మంది మాలలు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మాలల మహాగర్జన సభను విజయవంతం చేయవలసిందిగా తెనాలి డివిజన్ SC/ST వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. మరి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అటువంటి జరుగుతుంది.
అఖిల భారత మాల సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అనవరపు కిషోర్ గారు మన మధ్యకి వచ్చారు. అలాగే అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్గా మరి ఐఆర్ఎస్ రిటైర్డ్ ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరి 2 తెలుగు రాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ ముఖ్య నాయకులు అంబేద్కర్ రైట్ ఎండ్రపాటి అశోక్ కుమార్, బొనిగల ప్రదీన్, బండికళ్ళ బుల్లయ్య, న్యాయవాది కంచర్ల కోటేశ్వరరావు, దళిత నాయకులు గడ్డేటి సుందర సునీల్, డాక్టర్ కారుమంచి రవికుమార్, కారుమంచి సునీల్, సందీప్, కిరణ్, జ్యోతుల బాబీ, గుమ్మడి అనిల్, యనమద్రి శ్యామ్, పిల్లి తిమోతి, పిల్లి ప్రేమ్ కుమార్, పోకూరి తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి సోదరుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు మాలలే అనుభవిస్తున్నారు, మాలలే దోచుకుంటున్నారని విష ప్రచారం చేస్తూ అన్ని కులాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల్ని నమ్మిస్తూ మాలల మీద విషం కక్కుతూ ఉన్నాడు. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో, అది జడ్జిమెంట్ కాదు, రాష్ట్రాలకు ఒక సూచన చేసింది వర్గీకరణ చేసుకోవచ్చని. ఆ సూచన వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక కమిషన్ నియమించి ఎస్సీల మీద ఒక అధ్యయనం చేయమని చెప్పడం జరిగింది. ఏకపక్ష కమిషన్ కాదు అది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో మొట్టమొదట విద్యా విధానంలో ప్రవేశ పరీక్షలు ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. ఏ ఉద్యోగం రావాలన్నా ప్రతిదానికి ఒక పోటీ పరీక్ష ఉంది. ఈ పోటీ పరీక్షలు విద్యకు కానీ ఉద్యోగానికి, ఈ పోటీ పరీక్షలు మాలలు ఒక్కళ్ళే ఎలా అనుభవిస్తున్నారో నాకైతే తెలియట్లా. మాలల గర్జన ఆ సభకు లక్షలాదిగా మాలలందరూ కూడా తరలి రావాలని సోదరుడు చెప్పినట్టుగా మందాకృష్ణ గారు అవివేకంతో మాట్లాడుతున్నాడు. వివేకమైనటువంటి మాటలు మాట్లాడమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మన యొక్క హక్కులను మనం కాపాడుకుందాం. కాబట్టి మాల సోదరులారా, సోదరీమణులారా, మీరందరూ కూడా వేల సంఖ్యలో ప్రతి గ్రామం నుంచి మినిమం 100 మంది వచ్చేలాగా ఒక కార్యాచరణ నిర్ణయించుకొని వేలాదిగా తరలి రావాలని తెనాలి జేఏసీ తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైతును రాజును చేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కొల్లిపర మండలంలో గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు, తెనాలి మాజీ శాసనసభ్యులు శివకుమార్ పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను గాది వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. గత 5 ఏళ్ల పాలనలో పొలం గట్టు కూడా ఎక్కని వైసీపీ నేతలకు ఇప్పుడు రైతుల పట్ల ప్రేమ పుట్టుకు వచ్చిందా అంటూ ఎద్దేవా చేశారు. జగనన్న కాలనీల పేరుతో తెనాలి నియోజకవర్గంలో రైతుల వద్ద నుండి 15 లక్షలు, 20 లక్షలకు పొలాలను కొనుగోలు చేసి ప్రభుత్వానికి 90 లక్షలకు అమ్మిన చరిత్ర ఉన్న అన్నబతిని శివకుమార్ నేడు రైతులకు అన్యాయం జరిగిందంటూ ప్రేమ వలకబోయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 1600 కోట్ల అప్పు ఉందని, నాడు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పారిపోయిన ఘనత వైసీపీదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 1600 కోట్లు విడుదల చేసిన ఘనత మంత్రి నాదెండ్ల మనోహర్ది అని అన్నారు. మంత్రి అయితే పోలవరం గురించి తెలుసుకోవాలి అన్న పెద్ద మనిషి నేడు రైతులకు అన్యాయం జరుగుతుంది, ఇబ్బంది పడుతున్నారంటూ మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు, శివకుమార్లపై గాది వెంకటేశ్వర్లు మండిపడ్డారు. నేడు సివిల్ సప్లై మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉండడం వల్లనే సివిల్ సప్లై శాఖ ఏమిటనేది ప్రజలకు తెలుస్తుందని తెలిపారు. రైతును రాజును చేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గాది వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సమావేశంలో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో 5 సంవత్సరాలు ఏడాడన్నా మీరు ఒక పొలం గట్టు తొక్కారు? ఎప్పుడన్నా పొలం గట్టుకెళ్ళిపోతే పోయారు. పొలం గట్టుకెళ్తే మట్టి అవుతుంది. మళ్ళీ పొలం దూరం నుంచైనా తార్ రోడ్డు మీద, ఎందుకంటే అలవాటు కదా, చూసాం గతంలో తుఫాన్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బాపట్లు వచ్చి హైవే మీదకి పిలిపించుకుని హైవే మీద టెంట్లు వేసి హైవే నుంచి చూసి వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం. అట్లా మీరు ఏనాడన్నా కానీ రోడ్డు మీద నుంచి పొలం చూశారు ఎప్పుడైనా? రైతుల మీద ప్రేమ, నీకు రైతుల మీద ప్రేమ ఉంటే జగనన్న కాలనీల పేరిట పొలాన్ని ఎంత రేటుకు కొన్నావు రైతుల దగ్గర నుంచి, నువ్వు గవర్నమెంట్కి ఎంత ఇచ్చావు? నువ్వు రైతుల మీద ప్రేమ ఉందా నీకు? ఇవాళ రైతులకు అన్యాయం జరుగుతుందో నువ్వు చెప్పొచ్చావా?
20 లక్షలు 15 లక్షలకు కొని 90 లక్షలకు అమ్మినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి నువ్వు రైతుల గురించి మాట్లాడతావు. నువ్వు చెప్పిన దాన్ని మేము వినాలి, ప్రజలు వింటారనుకుంటున్నాను. మీరు దిగిపోయే నాటికి 1600 కోట్ల అప్పు ఉంది. గతంలో ఒడ్లు కొన్నటువంటివి, ఒడ్లు రైతులందరూ అమ్ముకుంటే వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది. నువ్వెట్లా మంచుకున్న రైతులు అని చెప్తావు? మేము వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా మనోహర్ గారు వచ్చిన తర్వాత చూసి రైతులు అల్లాడిపోతున్నారని 1600 కోట్లు మనోహర్ గారు వచ్చిన తక్షణమే రిలీజ్ చేసినటువంటి మనిషి మనోహర్ గారు. ఏనాడైనా కానీ ఈ రేషన్ బియ్యం గురించి కానీ, లేదంటే ప్రజలు రైతులు పండించినటువంటి పంట అమ్ముడు పోవట్లేదు కానీ ఎప్పుడైనా ఒక్క రోజైనా ఆ రోజున ఉన్నటువంటి మంత్రులు ఏ మంత్రి అయినా వచ్చాడా? ఒట్లు అనేది ఒక్కసారిగా రావు. వీళ్ళిద్దరైతే లెక్కలేసేస్తారు. ఇక్కడ ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఇన్ని ఎకరాల పొలానికి ఇన్ని వేల టన్నులు వచ్చేసినాయి అంటే వీళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని చూసి నవ్వుకోవాల. ఈ కాలంలో ఈ ఉన్నటువంటి కొద్ది టైంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా గోని సంచులు రెడీ చేసి ఉంచాడు రైతుల కోసం. అట్లా లారీలు కూడా రెడీ చేసి ఉంచాడు. ఎప్పుడు ఇబ్బంది పడితే అప్పుడు వెంటనే ఆ గోతాలు ఎక్కించుకుని రైతులు తోలుదామని రైతుల కోసం మేము ఇంత రకంగా మేము ఆలోచిస్తూ ఉంటే, ఎందుకని అబాస్పాలు అయ్యేటటువంటి మీరు వచ్చి మాట్లాడితే ఇంకొంచెం సులకన అవుతారు తప్పితే ఎవరు కూడా మీ మాట అనరు. దయచేసి ప్రజలకు తెలుసు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా పనిచేస్తున్నారో, మరీ ముఖ్యంగా మనోహర్ గారి శాఖ కానీ మనోహర్ గారు కానీ ఏ రకంగా రైతుల కోసం ఏ రకంగా తిరుగుతున్నాడో, బురద అనేది రైతులని తెలియకుండా ఏ రకంగా రైతుల దగ్గరికి వెళ్ళి భరోసా ఇస్తున్నాడో అవన్నీ చూడండి మీరు. ఎన్నో ఏళ్లుగా కొలకలూరు గ్రామ రైతులు ఎదుర్కొంటున్న రైల్వే ట్రాక్ పక్కన ఉన్న అడ్డిముళ్ళ డొంక సమస్యను పరిష్కరించి అన్నదాతలకు మేలు జరిగేలా చూస్తానని మండల తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. మండలంలోని కొలకలూరులో ఎన్నో ఏళ్లుగా డొంక మార్గం ఆక్రమణలకు గురై రైతులు పడుతున్న ఇబ్బందులను తహసీల్దార్ గోపాలకృష్ణకు విన్నవించారు. దీంతో స్పందించిన తహసీల్దార్ ఆ డొంక మార్గాన్ని పరిశీలించి రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించి అందులో పంటలు సాగు చేస్తున్నారని, దీనిలో డొంక మార్గాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని తహసీల్దార్కు వివరించారు. స్పందించిన తహసీల్దార్ ఆక్రమణదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లేదు లేదు నడకెప్పుడు ఆ మండలం అయితే అవసరమైతే ఆయమారావు గారిని కూడా పిలుస్తారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఈరోజు మన తెనాలి మండలం కొలకలూరు గ్రామం ఇచ్చేసినప్పుడు ఇక్కడ రైతులు ఒక పెద్ద సమస్య తెలియజేశారు నా దృష్టికి. అందులో భాగంగా ఈ రైల్వే లైన్ ట్రిబులింగ్ చేయడం ద్వారా ఇప్పుడు దాకా వాడుతున్న డొంక మార్గం ఏదైతే ఉందో, యాక్చువల్గా ఇది రైల్వే వారి భూమే, వీళ్ళు ట్రిబుల్ లైన్ వేయడంతో ఆ డొంక లేకుండా పోతుంది, అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ బయటికి తీసుకురాలేమని చెప్పేసి వారి ఆవేదన తెలియజేశారు. ఇమీడియట్గా చూస్తే మనకి దుగ్గిరాల మండలంతో లింక్ అయి ఉన్న డొంక కూడా ఉంది. డొంక ఆక్రమణకు గురైంది, కొంతమంది ఆక్రమించి ఉన్నారు. ఇది దుగ్గిరాల తహసీల్దార్ గారితో కూడా మాట్లాడి తహసీల్దార్ గారిని కూడా తీసుకొచ్చి ఈ రైతులతో కూడా మాట్లాడి ఆ డొంకని పునరుద్ధరించే విధంగా కృషి చేస్తాం. అట్లాగే సుమారుగా ఒక 20 అడుగులు వెడల్పు గల వీళ్ళకు ఒక ప్రత్యేకంగా పైనుంచి దుగ్గిరాల నుంచి మన ఈ నందివెలుగు దాకా రావాల్సిన ఒక డొంక మార్గం ఏదైతే ఉందో అక్కడ ఒక 6 రైతుల్ని సంప్రదించి కొంత భూమి అవసరమైతే సేకరించి మనం ఆ డొంకని కొంచెం వెడల్పు చేయాల్సిన నెసిటీ అయితే ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ రైతులు వివరాలు కూడా తీసుకోమని చెప్పాం. మనము ఎక్విజిషన్ చేసి ప్రభుత్వం వైపు నుంచి కొనుగోలు చేయడం కంటే కూడా నలుగురం రైతులు ఇది అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి ఆ రైతుల్ని కన్విన్స్ చేసి అవసరమైతే 10 మంది 10 రూపాయలు తలా ఎంత అని వేసుకొనైనా ఆ కావాల్సిన తక్కువ ఎక్స్టెంట్ని మనం కొనుగోలు చేసి ప్రజలకి అవసరమయ్యే విధంగా, రైతులకు అవసరమయ్యే విధంగా డొంకను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తాం. వారి సమక్షంలో కొందరు రైతులు ఈ రైల్వే ట్రాక్ పక్కన గల డొంక సమస్యని తహసీల్దార్ గారికి వినియోగించుకోగా తక్షణమే హుటాహుటిన బయలుదేరి ఆ డొంకని పరిశీలించడం జరిగింది.
ఇక్కడ కొంత డొంక ఆర్టిఫిషియల్లో ఉంది. ఆ డొంకని ఆ రైతుని పిలిచి ఆర్టిఫిషియల్ ఎవరైతే చేశారో వారితో మాట్లాడి రైతులకు ఇప్పించే పనిగా చూస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ కొంతమంది రైతుల దగ్గర నుంచి భూమి సేకరించాల్సిన పని ఉంది డొంకకి. ఇది నిత్యం రైతుకి ఇత్తనం వేసిన దగ్గర నుంచి పంట ఫలం ఇంటికి చేరేంతవరకు ఈ డొంక ఎంతో అవసరం. ఈ డొంక మెట్ట ప్రాంతంలో కలిగిన డొంక. ఈ డొంకనే ఈ రైతులు తహసీల్దార్ గారికి గట్టిగా విన్నవించుకున్నారు. వారు కూడా మా దయ ఉంచి కొలటూరు రైతుల తరఫున చేసి పెడతానని హామీ ఇచ్చి ఉన్నారు. కిషోర బాలిల సాధికారత ముఖ్య ఉద్దేశంగా జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ గుంటూరు వారి సూచనల మేరకు ICDS ప్రాజెక్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ తెనాలి రూరల్ మండల స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం కొత్తపేటలోని కళాక్షేత్రం నందు జరిగింది. ఈ కార్యక్రమానికి CDPO డాక్టర్ ఎం సునీత అధ్యక్షత వహించారు. 11 నుండి 18 సంవత్సరాల వయసులో ఉన్న బాలల వికాసం గురించి లైన్ డిపార్ట్మెంట్స్తో అన్ని కలిసి సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెనాలి ఎంపీడీఓ దీప్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్స్ బాలల విద్య, ఆరోగ్యం, బాలికల్లో ఋతుక్రమ పరిశుభ్రత, పౌష్టికాహారం, మానవ అక్రమ రవాణా, బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ, POCSO చట్టం, బాల్య వివాహ నిషేధ చట్టం, బాలల హక్కులు, స్వీయ రక్షణ, యోగా మరియు జీవనోపాధి అవకాశాలు మొదలైన ప్రాముఖ్యతపై శిక్షణ ఇవ్వడం జరిగింది. రిసోర్స్ పర్సన్ విజయ్ కుమార్, DCPO గుంటూరు సౌజన్య, హిమబిందు, ICDS సూపర్వైజర్స్ నాగమణి, రాజయ్య, MPHEO మండల స్థాయి ICDS సెక్టార్ సూపర్వైజర్లు యానాదమ్మ, వెంకటరమణ, గ్రామ వార్డు స్థాయి మహిళా పోలీసులు, వార్డు గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈరోజు ICDS ప్రాజెక్టు తెనాలి ఆధ్వర్యంలో కిషోరి వికాసం అనేటువంటి ప్రోగ్రామ్ను మండల స్థాయిలో చేయటం జరిగింది. ఈ కార్యక్రమమునకు మండల స్థాయిలో అదేవిధంగా మున్సిపాలిటీ స్థాయిలో ఉన్నటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శులు అంటే మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్, అంగన్వాడీ టీచర్సు, ANMs, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి స్కూల్ టీచర్స్ వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం పైన అవగాహన కల్పించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిషోర వయసులో ఉన్నటువంటి బాలబాలికలు ఎవరైతే ఉన్నారంటే 11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి విద్యపై అవగాహన కల్పించడం, పౌష్టికాహారము, ఆరోగ్యము, బాలికలకి ఋతుక్రమ పరిశుభ్రత అంటే మెన్స్ట్రువల్ హైజీను, అదేవిధంగా బాలలకు ఉన్నటువంటి చట్టాలు పోక్సో యాక్టు, అలాగే 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఎటువంటి ఉపాధి కల్పన అనేది ఉంటుంది. ఈ అన్ని విషయాలపైన కూడాను అవగాహన కల్పించుటకు గ్రామ స్థాయిలో ఇక్కడ మండల స్థాయిలో TOTsగా వీళ్ళందరికీ కూడాను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు తర్వాత గ్రామ స్థాయిలో గ్రూప్స్గా ఫామ్ చేసి ఈ అడోలసెంట్ గర్ల్స్ని బాయ్స్ని గ్రూప్స్గా ఫామ్ చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అనేది కల్పిస్తారు. కిషోరి వికాసం అంటే అడాలసెంట్ ఎంపవర్మెంట్ అంటే అడాలసెంట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో 11 నుంచి 18 లేదా 19 సంవత్సరాల మధ్యలో ఉండే వయసు గల బాలబాలికలకి ఉన్న రకరకాల సమస్యలు, అలాగే వారి హక్కులు, వారిపై జరిగే ఇబ్బందికర పరిస్థితులు లైక్ చైల్డ్ మ్యారేజెస్ కానీ, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్స్ కానీ, ట్రాఫికింగ్ కానీ, ఇంకా ఏవేవైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో దాంతోపాటు వారికి సంబంధించిన పౌష్టికాహారము, అట్లాగే హెల్త్, మెన్స్ట్రువల్ హైజీను అటువంటి విషయాల మీద వారికి అవగాహన కల్పిస్తే ఇబ్బందికర పరిస్థితులకు వెళ్లకుండా వారిని ఎంపవర్ చేసినట్లు అవుతుంది. అట్లాగే ఎటువంటి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు వారిని కాపాడటానికి, వారిని ప్రొటెక్షన్ చేయడానికి ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఎటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి అనే దాని మీద రాష్ట్ర స్థాయిలో మనకి ఈ నెల 7వ తారీఖున రాష్ట్ర స్థాయి శిక్షణా సమావేశం జరిగింది. జంపనిలో వైభవంగా హనుమద్ వ్రతం వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం హనుమద్ వ్రత వార్షిక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో ఉదయం సుప్రభాత సేవానంతరం పండిత దేవి లక్ష్మీ నరసింహాచార్యులు విశ్వక్సేన ఆరాధన, అజస్త్ర దీపారాధన, పుణ్యాహవచన నిర్వహించారు. వార్షిక పూజా కర్తలు కంచర్ల ఉమాదేవి, తలశిల గంగాధరరావు, తలశిల ఈశ్వరరావు దంపతులు స్వామివారికి 27 పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం జరిపించారు. సాయంత్రం చక్రధారి కుటుంబీకులు పల్లకి ఉత్సవం నిర్వహించారు. స్వామికి సహస్రనామ పూజానంతరం శ్రీనివాసమూర్తి హనుమద్ వ్రత కథా ప్రవచనం చేశారు. గుంటూరు వెంకట్రావు, యనగందల హరిప్రసాద్ దంపతులు ప్రసాద వినియోగం చేశారు. శ్రీ వీరాంజనేయ స్వామి భక్తి సమాజం వారు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి
భజన కీర్తనలు ఆలపించారు. పండిత మామిళ్లపల్లి షణ్ముఖ శర్మ వేద పారాయణం గావించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీయం వాసయమే కులే మాతరం పద్మమారిణిం ఆపసృజంతు సిగ్ధాని చిక్లీద వసమే గృహే నిత్య దేవీం మాతరం శ్రీయం వాసయమే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం వింగళాం పద్మమారిణీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ ఆర్ద్రాం యకర్ణీం జ్యేష్ఠం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధం గావో దాస్యోస్వాన్ నిందేయం పురుషానఘం యస్యుజిప్రయతో భూత్వా జుహ్యాదాసనస్తాం విపులకటితటే పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిః స్తనధరామ్నా సుప్రమామ్న వస్త్రోత్తరీయాత్ లక్ష్మీర్దివ్యై గజేంద్రమణి మణిగణ ఖచ్చితైర్ స్నాపితాయ్ హేమవిఘ్న కుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యే ఉక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతమస్తు దేవవిదాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంగళాక్షలత్రేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం దే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ దేవలక్ష్మీ సరస్వతి శ్రీమహ ोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं गायो विष्णोरराटमसि विष्णो पृष्ठमसि विष्णो स्नप्तेस्तु विष्णो सूर्यसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वां फलोदकेन स्नपयामि वायुपुत्राय नमः फलोदकेन स्नपयामि हनुमते नमः फलोदकेन स्नपयामि स्नपयामि अय्यप्प स्वामिने नमः चक्रां स्नपयामि चक्र स्नानान्तरम् दीपं दर्शयामि शुद्ध आचमनीयं समर्पयामि नारिकेलफलान् निवेदयामि आनन्दकर्पूराणि जय श्रीमद्रमा मधुरक्तमुदोषसे मधुमत्पार्थगुणविद्यः मधुज्यवरुस्तनपिता मधुमानो वनस्पतिर्मधुमागमस्तु सूर्यः मधुना स्नपयामि अय्यप्प स्वामिने नमः मधुना स्नपयामि रामरमण गोविन्द हरि गोविन्द गोविन्द सर्वस्नपयामि हनुमते नमः तद्रा स्नपयामि रामचंद्र परब्रह्मणे नमः तद्रा स्नपयामि अय्यप्प स्वामिने नमः तद्रा स्नपयामि दिव्या विष्णुदेवतं परमसुतो माग्रावयं देवपुत्रेण शुद्धाचमनीं समर्पयामि नारिकेलफलान् निवेदयामि तत्सवितुर्वरेण्यं भर्गो यो नः प्रचोदयात् ओम नमो हनुमते नमः रामचंद्र परब्रह्मणे नमः अय्यप्प स्वामिने नमः नारिकेलफलं निवेदयामि आनन्दकर्पूराजं दर्शयामि मंगलं कौसलेन्द्राय महे गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मंगलं श्रीकान्ताय कल्याणनिधेयतेऽद्नां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलं नीलाचलनिवासाय नित्याय परमात्मने తెనాలి పురపాలక సంఘ పరిధిలో ఘన వ్యర్థాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ బండి శేషన పర్యావరణ మరియు పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ, డోర్ టు డోర్ చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్ నందు చెత్త తరలింపు, స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 ODF GFC నందు మెరుగైన ప్రదర్శన, ప్రతిరోజు వార్డుల నందు జరిగే గ్యాంగ్ వర్క్స్ పై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వైద్యాధికారి హెలెన్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 అనేటువంటి కార్యక్రమం భారతదేశం అంతటా కూడా జరుగుతోంది. మన పట్టణంలో కూడా ఆ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మా ఏసీ గారు, ఎంహెచ్ఓ గారు, నేను కలిసి మా యొక్క ఇన్స్పెక్టర్స్ తోటి అలాగే శానిటేషన్ సెక్రటరీస్ తోటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి. ఈ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం అంటే ఏంటంటే ప్రతిరోజు ఇళ్ళ నుంచి గార్బేజ్ కలెక్షన్ ఏ విధంగా చేయాలి, కలెక్ట్ అయినటువంటి ఆ గార్బేజ్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి,
రోడ్లన్నీ కూడా ఏ విధంగా ఊడిపించాలి, వాటిని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి, కాలువలను ఏ విధంగా శుభ్రంగా ఉంచాలి, ఎక్కడ కూడా డ్రైన్ వాటరు స్టాగ్నేషన్ అవ్వకుండా ఏ విధంగా ఉంచాలి. అదేవిధంగా ప్రజలకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వెంటనే అటెండ్ అయ్యి వాటిని సాల్వ్ చేయాలి. ప్రజల్లో మంచి సానుకూలత దృక్పథం వచ్చే విధంగా ఉండాలంటే కనుక మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించాలనే దాని గురించి ఈరోజు ఒక ట్రైనింగ్ పెట్టాం. ఆ ట్రైనింగ్లో ఇన్స్పెక్టర్స్కు, సెక్రటరీస్కు అందరికి కూడా చెప్పాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ యార్డు అంతా కూడా క్లియర్ కాబోతుంది. వర్క్ ఈ రోజు నుంచే కొంత స్టార్ట్ అయిపోయింది. రేపు వచ్చేటువంటి వారంలో వచ్చి ఫుల్ స్కేల్లో స్టార్ట్ కావచ్చు అనుకుంటున్నాం. దీనికి సంబంధించి కూడా మిగతా విషయాలు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన సంవత్సర కోర్టు క్యాలెండర్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. తెనాలి కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హర్దాసు గౌరీశంకర్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అప్పల కిషోర్, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు, ఇండియన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క ఐలు వారి యొక్క కార్యవర్గ సభ్యులు వారంతా కూడా న్యాయవాదుల పట్ల వాళ్ళ న్యాయవాదులు జరిగే సమస్యల గురించి కొన్ని అంశాల మీద వాళ్ళు పాటుపడటం జరుగుతుంది. కాబట్టి ఈ ఐలు న్యాయవాదులకి కొన్ని సెక్షన్లు, జూనియర్స్కి శిక్షణా తరగతులు కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ముందు ఈ యొక్క ఐలు న్యాయవాదుల పట్ల, న్యాయవాదుల గురించి, న్యాయవాదులతో పాటు సహకరించి వారికి అన్ని విషయాల్లో సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క నూతన ఆవిష్కరణ క్యాలెండర్ గురించి చాలా సంతోషం. తెనాలి కోర్టు ప్రాంగణం నందు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ న్యాయవాదుల సమస్యల మీద, అలాగే జూనియర్ సీనియర్ న్యాయవాదులకి అవగాహన సదస్సులు, అలాగే శిక్షణా తరగతులు, కొత్తగా వచ్చినటువంటి వారికి శిక్షణా తరగతులు, దేశవ్యాప్తంగా కూడా అనేక సమస్యల మీద పోరాడుతూ వచ్చింది. మరి వారికి కూడా ఈ సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించి చాలా సంతోషంగా ఉంది. మరి తెనాలి కోర్టు ప్రాంగణంలో కూడా ఐలు సభ్యులు ఉన్నారు. అలాగే చలసాని అజయ్ గారు ఆల్ ఇండియా సెక్రటరీ ఆయన కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్థానిక ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 111 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు సీఈఓ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. కళాశాలలో 161 మంది విద్యార్థుల్లో 111 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు టెక్ మహీంద్రా, విప్రో, హీరో వంటి పేరెన్నికగన్న సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు ఉమామహేశ్వరరావు వెల్లడించారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని, దానికి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా విద్యను విద్యార్థులకు అందించే దృఢ సంకల్పంతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ద 24-25 అకాడమిక్ ఇయర్లో తెనాల్లో ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీలో జాబ్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ నెల 11-12 తేదీల్లో జరిగినటువంటి జాబ్ ఫెస్ట్లో సుమారుగా 11 కంపెనీలు ఈ జాబ్కి ఫెస్ట్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవి 11-12 తేదీల్లో స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూప్ వైజ్గా సెలక్షన్స్ చేయడం జరిగింది. అన్ని గ్రూపుల్లో కలిపి 160 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో సుమారు 111 మంది విద్యార్థులు ఫస్ట్ లెవెల్లో జరిగేటటువంటి జాబ్ ఫెస్ట్లో సెలెక్ట్ అయ్యారు. వివిధ కంపెనీలకు సంబంధించి 3.5 lakh ప్యాకేజీలో 35 మంది విద్యార్థులు, 3 lakhs నుంచి 3.5 ప్యాకేజీలో 46 మంది విద్యార్థులు, 2.5 నుంచి 3 మధ్య ప్యాకేజీలో 30 మంది విద్యార్థులు మరి సెలెక్ట్ అవడం జరిగింది. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లాజర్ బాబు, ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివనారాయణ, కృష్ణారెడ్డి, స్కూల్ డీన్ కిషోర్, ట్రైనర్ టి సాంబశివరావు మరియు అధ్యాపక ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 2024-25 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో
క్యాంపస్ డ్రైవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఫేజ్ 11, 12 తారీఖులు కండక్ట్ చేయడం జరిగింది. ఈ కండక్ట్ చేయగా సుమారుగా 10 కంపెనీస్ ఈ డ్రైవ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ 10 కంపెనీస్లో మాకున్నటువంటి ఫైనల్ ఇయర్ స్ట్రెంత్లో నుంచి 80 to 90% కంపెనీస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే సుమారుగా 111 మందిని తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది మరి మోర్ దాన్ 3 lakhs. దీని అన్నిటి కూడా ముఖ్య ప్రధానమైన కారణం ఏంటంటే మా ఎన్ఆర్ఐ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ వారు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఒక క్రమశిక్షణ కూడినటువంటి విద్యను, అదేవిధంగా అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం తెనాలిలోనే కాకుండా యూనివర్సిటీ పరిధిలోనే మరి ముందున్నాము అంటే ఇవన్నిటికి కూడా కారణము మా సిఇఓ గారు అయినటువంటి ఉమామహేశ్వర గారి యొక్క గైడెన్స్, వారి యొక్క ప్లానింగ్ అని చెప్పక తప్పదు. తెనాలి పట్టణం బస్టాండ్ వద్ద మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో 22వ వార్షికోత్సవ క్రిస్టమస్ స్టార్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవరెండ్ రవీంద్ర, రెవరెండ్ భాగ్యరాజు, బీజేఆర్ యూత్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, టీడీపీ నాయకులు నలుకుతి రమేష్, అత్తోట చంటి, అత్తోట శ్యామ్, మాజీ ఎంపీటీసీ పిడపతి కిరణ్, ఎంఆర్పీఎస్ నాయకులు బోసు మాదిగా, మాస్ యూత్ అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగా, ఎంఆర్పీఎస్ నాయకులు అత్తోట చంటి, పెదరావూరు టీడీపీ నాయకులు రావూరి సతీష్ పాల్గొన్నారు. మరి ముఖ్యంగా గత 22 సంవత్సరాలుగా మనకి తెనాలి పట్టణంలో బస్టాండ్ సెంటర్ ఏరియాలో మనకి సెమీ క్రిస్మస్ గ్రాండ్గా అనేక మంది పేద ప్రజలకు ఉపయోగకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మన యొక్క తెనాలి ప్రాంతంలో చాలా దీవెనకరంగా కొనసాగిస్తున్న ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుక సందర్భించి స్టార్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ సమయం ముందు ఈ కార్యక్రమంలో ఉండవలసిన ప్రియులు సుద్దపల్లి నాగరాజు గారు, సేవారత్న అవార్డు కలిగిన నాగరాజు గారు, వారు మన మధ్యన లేకపోయినను ఈ కార్యక్రమం మన ప్రాంతంలో వారికి సన్నిహితులుగా అన్ని విషయాల్లో పిలిచిన వెంటనే తోడుగా నిలబడి చేసే వాళ్ళందరూ మనకు తోడుగా ఉండి మేమున్నామన్నా మీరు లేకపోయినా పర్వాలేదంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి వచ్చిన ప్రతి అన్నగారికి, ప్రతి వారికి ప్రభు పేరిట యేసుక్రీస్తు పేరిట హృదయపూర్వక వందనాలు. సేవారత్న పేదలకి ఆపద్ బాంధవుడు సుద్దపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద స్టార్ని పెద్దల చేత ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుద్దపల్లి నాగరాజు గారు అందుబాటులో లేని కారణంగా స్థానికంగా ఉన్న పెద్దల నాయకత్వాన్ని కలుపుకొని దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. గత 22 సంవత్సరాల నుంచి ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని సుద్దపల్లి నాగరాజు గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ అనేక మంది పేదలను ఆదరిస్తూ సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నారు. అన్న కుటుంబానికి, అన్నకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ రూరల్ మండల గ్రామం అంగల్కుదురుకు చెందిన ప్రముఖ సాహితీవేత్త రావినూతల శ్రీరామ్మూర్తి వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభను ఘనంగా నిర్వహించారు. శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు, కళాకారుల ఆధ్వర్యంలో అంగళగుదురులోని కళ్యాణ మండపంలో ఏర్పాటైన సభకు తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ప్రభుత్వ సర్వీసులో రిటైర్ అయిన శ్రీరామ్మూర్తి ప్రవృత్తిరీత్యా కవిత్వం వెలువరించారని, తన రచనలతో సాహితీ ప్రపంచంలో గుర్తింపును పొందినట్లు గుర్తు చేసుకున్నారు. సినీ దర్శకుడు, మా ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ శ్రీరామమూర్తి కవితలో మానవతను సోదాహరణంగా వివరించారు. అంబేద్కర్ సీరియల్ తీసినప్పుడు ఆయనతో కలిసి చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే వేదికపై శ్రీరామమూర్తి చివరి రచన దత్తగాన లహరి పుస్తకాన్ని రావినూతల ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరించారు. కళారంగ ప్రముఖులు బల్లిముత కృష్ణ, అయినాల మల్లేశ్వరరావు, వేమూరి విజయభాస్కర్, వెంకట్, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, అంగళగుదురు పంచాయతీ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం తదితరులు శ్రీరామమూర్తి వ్యక్తిత్వం, గుణగణాలు, సాహితీ సేవను వివరించారు. శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కానీ తెనాలి కళారంగానికి ఉన్న ఆస్తిలో శ్రీరామమూర్తి గారు కూడా ఒకళ్ళు. ఎందుకంటే ఈ కళారంగానికి ఉన్న ఆస్తి లేకపోతే తెనాలిలో ఉన్న చాలా ప్రముఖులు కావచ్చు. అలాంటి ప్రముఖుల్లో సాహిత్యవేత్తగా, ఒక కళాకారుడుగా, ఒక వ్యాఖ్యాతగా, ఒక రచయితగా ఆయన చిరస్మరణుడు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చనిపోయేవారు ఇప్పటికీ అట్లా
తెలియదు. ఎందుకంటే అది భరించలేనంత ఇబ్బంది. మూర్తి గారికి నాకు ఉన్న బాధ్యత ఏంటంటే ఒక మాటలో చెప్పిన నేను ఒక్కగారి ఫోటోలు సినిమా చేసినప్పుడు ఆది మోటార్ సైకిల్ మీద వస్తుంటే ఈయన ఇంటికి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయనతో డైలాగ్ చెప్పాలి. మీ అమ్మ కొంటారు త్వరగా ఆయన బయటికి ఆ మోటార్ సైకిల్ సీట్ అవుతుందా లేదా సీట్ అవుతుందా లేదా మేము ట్రావెల్ కెమెరా అనుకున్నాం. యాక్సిడెంట్ అనగానే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఆది ఎదురెళ్ళి ఆ వయసులో పడ్డాపి డైలాగ్ చెప్పి సైడ్లో ఓపెన్ చేశాడు ఆయన. ఈ కార్యక్రమంలో రెవరెండ్ రవీంద్ర, రెవరెండ్ భాగ్యరాజు, బీజేఆర్ యూత్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, టీడీపీ నాయకులు నలుకుతి రమేష్, అత్తోట చంటి, అత్తోట శ్యామ్, మాజీ ఎంపీటీసీ పిడపతి కిరణ్, ఎంఆర్పీఎస్ నాయకులు బోసు మాదిగా, మాస్ యూత్ అధ్యక్షులు కూచిపూడి మోహన్ మాదిగా, ఎంఆర్పీఎస్ నాయకులు అత్తోట చంటి, పెదరావూరు టీడీపీ నాయకులు రావూరి సతీష్ పాల్గొన్నారు. రేపు ఎవరన్నా పెద్దోడు ఎవరన్నా కపాటిన రోజేమో వెంకటేశ్వరరావుకి నేను ఆసుగా చెప్తుంటే కుదురుగా కూర్చొని కాగితం మీద పెట్టిన చిరంజీవి వెలగా సుభాష్ చంద్రబోస్ను వెన్ను తట్టిన చిరంజీవి మనం గౌరవించే విధంగా మనం నడుచుకోవాలి అనేటటువంటి అనేక పద్యాల ద్వారా ముఖ్యంగా తల్లి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క పద్యాల ద్వారా ఒక తల్లి యొక్క గొప్పతనాన్ని ఎన్ని విధాలుగా వర్ణించాలో అన్ని విధాలుగా వర్ణిస్తూ ఈ భూమి మీద పుట్టిన వ్యక్తి తల్లి యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోవాలి, తల్లి యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా మనం గుర్తు చేసుకోవాలి అనే దాంట్లో వారి యొక్క పద్యాల ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం అనేది నిజంగా రాయలూరు శ్రీరామూర్తి గారిని ఈ గంట మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని సజీవంగా గుర్తుపెట్టుకోవాలి. బాగా ఇక్కడ సుపరిచితులుగా అందరూ తెలుసు. మరి వారు సాహితీ ప్రియులు, అట్లాగే వాళ్ళ కుటుంబంలో కూడా మరి పిల్లలను కూడా ఒక వయసులో తీసుకొచ్చి అట్లాగే పంచాయతీ రాజులో వర్షన్ సెక్రటరీగా ప్రస్తావన మొదలుపెట్టి తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయిన తదుపరి ఈయనకి ఈ సాహిత్యం మీద నాటకాల మీద కూడా అభివృద్ధి మేరకు నేను మా గొల్లిమంది కృష్ణ మాస్టారు మీరు రిటైర్ అయ్యి ఉన్నారు కదా అంటే నేను గత 70లోనే అభయశాఖ సమితి సెక్రటరీగా చేశాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వానికి పట్టభద్రులు మద్దతుగా నిలవాలి. తెనాలిలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జగనన్న కాలనీల పేరుతో రైతులను మోసం చేసిన ఘనత వైసీపీది. గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వర్లు విమర్శ. శివరాత్రి పండుగ నాటికి బుర్రపాలెం రోడ్లోని డంపింగ్ యార్డ్లో చెత్త తరలింపు ప్రక్రియ పూర్తి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి.
15వ తేదీ ఆదివారం గుంటూరులో జరగనున్న మాలల మహాగర్జనను జయప్రదం చేయాలి. అఖిల భారత మాల సంఘాల జేసీ నేతల పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.